హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాము. క్యారేజ్లోకి, మార్నింగ్ ఆఫీస్ క్యారియర్లోకి కానీ, స్కూల్ క్యారియర్లోకి కానీ పిల్లలకి చాలా బాగుంటుందండి. ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటే ముందుగా ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలాగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు కావాలంటే చిన్న ముక్కలు కానీ లేదంటే అలాగా చీలికలుగా 4-5 చీలికలుగా చేసుకుని వదిలేసుకోవచ్చు. నేను దాన్ని మళ్ళీ మధ్యలోకి కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని, అంటే 2 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. దొండకాయని అందులో వేసి కొంచెం కరివేపాకు వేసి మగ్గనివ్వాలి. ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగ దోరగా వచ్చేంతవరకు మగ్గించేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుని కొంచెం వాటిని కారం వాసన పోయేంత వరకు మళ్ళీ వేయించేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ క్యారేజ్లోకి అయితే, లంచ్ బాక్స్లోకి అయితే కనుక ఇది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో స్కూల్స్ ఎలాగో ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిపైన మీరు ఏదైనా పల్లి పౌడర్ కానీ లేదంటే కనుక నువ్వుల పౌడర్ కానీ లేదు అంటే కనుక కొబ్బరి పొడిని కానీ జల్లుకుంటే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఆ రెసిపీని కూడా చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ తిన్నన్న వాళ్ళు కూడా తింటారు. ఒకసారి దీన్ని ఇలాగా రెడీ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.